शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు అభివందనములు. మనము పోయిన ఎపిసోడ్లో నక్షత్రాలు, నామ నక్షత్రాలకు జన్మ నక్షత్రాలు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకున్నాము. మరి ఈ నామ నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు అనేటువంటివి కూడా చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాలరీత్యా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పుట్టిన తర్వాత, శిశువు పుట్టిన తర్వాత వెంటనే పుట్టిన టైం తీసుకొని, పుట్టిన తేదీ తీసుకొని సమీపంలో సరైనటువంటి జ్యోతిష్యుని దగ్గరికి పోయి అతని ద్వారా జన్మకుండలి, నక్షత్రము, రాశి అన్నీ కూడా రాయించుకుంటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే మనము పిల్లల యొక్క జీవితాలను ఇబ్బంది చేసినట్టు అవుతాం. ఎందుకంటే తెలియకుండా, నక్షత్రాలు తెలియకుండా మనము ఏదో ఒక డేట్ ఇచ్చినామంటే వాళ్ళ లైఫ్కే మనము ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా పుట్టిన శిశువు యొక్క టైము, డేటు అన్నీ సక్రమంగా రాసుకొని వాళ్ళ పిల్లల యొక్క జాతకాలు శుభ్రంగా రాయించుకొని పెట్టుకుంటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మరి మీకు తెలియజేస్తున్నాను. పోతే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము రేపు పండగకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది కలుగుతోంది. మరి దీనివల్ల ఏమి మనకు జరుగుతుంది, మంచ చెడ అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. పూర్వము 1962వ సంవత్సరము లవనామ సంవత్సరంలో పుష్యమాసంలో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మకర రాశిలో 8 గ్రహాలు ఒకేసారి కూడిపోయి ఉన్నాయి. దాన్ని అష్టగ్రహ కూటము అని అన్నారు. ఆ అష్టగ్రహ కూటం సమయంలో ఏం జరిగింది అని అంటే, అప్పుడు కొంత మటుకు రాజకీయ కల్లోలాలు జరిగినాయి. ఆ తర్వాత పంట నష్టాలు జరిగినాయి. అకాల వర్షాలు వచ్చి పంట నష్టాలు జరిగి ప్రజలు కూడా కొంత అనారోగ్యాలకు, ఇబ్బందులకు జరిగినాయి. మరి అప్పుడు మకర రాశిలో అంటే శని రాశిలో, శని క్షేత్రంలో ఆ 8 గ్రహాలు కలిసినాయి. దాన్ని అష్టగ్రహ కూటమి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు 29వ తేదీ 6 గ్రహాలు మీనరాశిలో జరుగుతున్నాయి, కలిసి ఉంటున్నాయి అన్నమాట. దీన్ని షష్టగ్రహ కూటము అంటారు. ఈ షష్టగ్రహ కూటం కూడా కొంతవరకు మనకు ఇబ్బంది కలిగి చేస్తుంది. కానీ అప్పుడు చేసినటువంటి పరిస్థితులు అంత ఎక్కువ లేకుండా కొంత మటుకు మాత్రము ఇబ్బందులు కలిగి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఒక రాహువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా మకర రాశిలో కలిసి ఉన్నాయి. ఇప్పుడు 6 గ్రహాలు, కుజుడు, కేతువు, గురువు, ఈ 3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఈ మీనరాశిలో కలిసి ఉన్నాయి. ఈ మీనరాశిలో కలిసి ఉన్న దానివల్ల ఏమైంది అని అంటే, ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి మనం తెలుసుకుంటే, మీనరాశి అనేది గురువు యొక్క రాశి. గురువు అయినటువంటి వాడు దేవతల యొక్క గురువు బృహస్పతి. మరి ఆయన స్వతహాగా మంచి గ్రహము, శుభగ్రహం. కాబట్టి ఈ శుభగ్రహ స్థానంలో ఈ యొక్క గ్రహాలన్నీ కలుస్తున్నాయి, 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కలిసేది కాకుండా కుజుని యొక్క వీక్షణ, కేతు యొక్క వీక్షణ కూడా అక్కడ మనకు కలుగుతుంది. మిగతా గ్రహాలు అక్కడ ఏమేమి ఉన్నాయి అని అంటే, అక్కడ వచ్చేసి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు, ఈ 6 గ్రహాలు ఉన్నాయి. అక్కడ మనకు రాహువు, శని, ఈ 2 గ్రహాలు మనకు క్రూర గ్రహాలు. దీనికి తోడు
కుజకేతుల యొక్క వీక్షణ ఇవి ఉండేదాని వల్ల కొంత మటుకు అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు రెండు మిశ్రితమైనందువల్ల కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పండగ నాడు లక్షణంగా ఆ దోష నివృత్తి కొరకు ప్రతి వారు కూడా, అంతేకాకుండా దేశానికి శుభం కలిగేదానికే ప్రతి వాళ్ళు కూడా ఆ పండుగ రోజు లక్షణంగా ఆ భగవంతుని స్మరిస్తూ ఆ రోజు లక్షణంగా విష్ణు సహస్రనామాలు పారాయణ దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఎక్కడైనా సరే విష్ణు సహస్రనామం వాడి దేవాలయంలో అభిషేకాలు, పూజలు, జపాలు, వారికి తగ్గటువంటి యొక్క కృత్యాలన్నీ ఆ దైవ సంబంధించి దైవనామ స్మరణ చేసుకుంటూ వస్తే ఈ యొక్క దోషం అనేది వాళ్లకు కానీ దేశానికి కానీ అంత బాధాకరంగా ఉండదని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా పండగ నాడు తప్పకుండా, అందులో పండగ అందరూ కూడా ఆ రోజు ఉగాది నాడు ఇంట్లో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా స్నానాలు చేసిన తర్వాత ఈ యొక్క భగవన్నామ స్మరణం చేయవచ్చు. కానీ ఆ చేసిన వల్ల దేశ సౌభాగ్యానికి, ప్రజల యొక్క ఆరోగ్య భాగ్యాలకు కూడా మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓం స్వస్తి.